దోషేస్తున్నారండి. భర్త పోయి ఇద్దరు కొడుకులు పోయి గోడవారం దిక్కులేక ఇల్లు అమ్ముకుని ఇక్కడ మనవలు ఉన్నారు కూతురు బిల్డింగ్ వెనకాల ఉందండి. నుంచి స్టార్టింగ్ ఈ రోడ్డు దగ్గర నుంచి ఆ బిల్డింగ్ ఇలా తర్వాత కాలువ వెనకాల కూడా ఇచ్చారండి. దాన్ని అయితే ఎవరో అక్కడ ఏమి ఎటువంటి ఇది లేదు. ఇక్కడైతే కొన్ని 9 బిల్డింగ్లు కట్టారండి, 8 పునాదులు కట్టారు, ఇంకా పాక పందిరి వేసుకున్నారండి. మిగతా వాళ్ళు కూడా కట్టుకుందాం అనుకుంటున్నారు. మెయిన్ ఫెసిలిటీ లేక సార్. అదే అండి, డ్రైవర్స్ కాలనీ వాటర్ లేదండి. నేను 45,000 కట్టి సైడ్ కాలంలో 5,000 వేసుకుని కరెంట్ ఈ కరెంట్ దగ్గరుండి 3,50,000 రూపాయలు కలెక్ట్ చేసాం సార్. మేమే అందరూ కూడా చేసి కరెంట్ వేసుకున్నాం సార్. కరెంట్ మీరే ఎంచుకున్నాం. బిల్డింగ్ కట్టారండి. మిగతా వాళ్ళు కూడా కట్టుకోవడానికి ఉన్నారు. పేదలు ఉన్నారండి ఇక్కడ. పేదలు ఉండిపోయారండి, కట్టడానికి అవకాశం లేక 2010 ఇచ్చారు సార్ పట్టాలు. 2010 నుంచి సార్ మేము ఏదో రకంగా ఇక్కడ జీవించాలి అని రేకుల షెడ్లు వేస్తాం సార్. గాలికి దూరికి పడిపోతాం సార్. కరెంట్ లేదు సార్, వాటర్ లేదు సార్, ఏమీ లేదు సార్. ఏమీ లేకుండా నిత్య జీవనం ఎలా సాగించాలి సార్? పాములు, ఆడపిల్లలు ఎక్కడ ఉంటాం సార్ ఇక్కడ? అందుకని చెప్పేసి రేకుల షెడ్లు వేస్తే ఆ కాలికి దూరికి పోయాయి సార్. 2010 నుంచి ఇప్పటి వరకు పట్టించుకున్న నాయకుడు గాని కన్నెత్తి చూసిన వాళ్ళు గానీ లేరు సార్. సరే అయితే ఇటు వెంచరు పడుతుంది అని మాకు తెలిసి మేము వచ్చి చూసుకుని అయ్య బాబు మళ్ళీ స్థలాలు పోతాయేమో అని చెప్పేసి మేము డబ్బులు వేసుకుని కరెంట్ వేయించుకున్నాం సార్. కరెంట్ వేయించుకున్న తర్వాత ఎలుగు వచ్చింది సార్. ఎలుగు వచ్చిన తర్వాత అది కట్టబడింది సార్. అది కట్టబడిన మరుక్షణం కన్ను పడిపోయింది సార్. పడిపోయి మీకు ఇక్కడ ఇవ్వము, వేరే దగ్గర మీకు పట్టాలు ఇస్తాము, మీరు అందరూ లెగుసుకోండి, ఇది లేఅవుట్ చేసేస్తాము, మీ పేరును మళ్ళీ పట్టాలు ఇస్తాము అని చెప్పి మమ్మల్ని మోసం చేస్తున్నారు సార్. చేసి మళ్ళీ వేరే వాళ్ళకు 3 సెంట్లు చొప్పున పనిచేశారు సార్ పట్టాలు. పనిచేసి ఇప్పుడు మా స్థలాల్లో మేము కట్టుకుంటామండి, మాకు ఇవ్వండి అని మేము పని మొదలెడితే అదేంటి ఎంఆర్ఓలు, విఆర్ఓలు అందరూ వచ్చి పని ఆపిచ్చేసి, ఎస్ఐలు అందరూ, పోలీసులు అందరూ వచ్చి పని ఆపేసి